మనం బాంబే షాపింగ్ మాల్ నుంచి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? పిల్లమర్రి రాజును కాలవారి అని అంటారా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూడా చూసినా? థ్యాంక్ యూ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. కళ్ళపల్లి రూట్లా ఒక బాబున్న ఒక అమ్మ పాపం ఎడ్లు పట్టుకుని దున్నుకుంటా మక్కలు ఎత్తారు. నేను బాగా రోజులు ఇడబట్టి వాళ్ళు మక్కలు ఎత్తనే ఉన్నారు. అడుగుదామా ఇంకా కాలేదని. అనే బాపు ఇంకా మక్కలు వేసుడు కాలేదానే? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఆటో స్టార్ రాజు. నువ్వు ఎప్పుడు ఏ స్టార్ అవుతావురా జఫా అంటరా? సో ఫ్రెండ్స్, సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఆ స్టార్ అవుతా. సో ఇవాళ అయితే మనం 5th డే 4th డేస్ 5th డేస్ సో 5వ రోజు అన్నమాట. మనం ఇలా 5వ రోజు ప్రచారానికి, మన ప్రమోషన్కి, మనము యాడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అన్నీ ఒకటేరా జఫా ఒకటి చెప్పు చాలా అంటారా? సో ఫ్రెండ్స్, ఇవాళ 5వ రోజు. ఇప్పుడైతే మళ్ళీ సుధీర్ అన్న ఫోన్ చేసిండు. చలో ఇవాళ కొంచెం లేట్ అయింది. చలో బాంబే షాపింగ్ మాల్. ఫ్రెండ్స్, ఇవాళ మన దుర్గమ్మ తల్లి ప్రతిష్టాపన అన్నట్టు మొత్తం గ్రాండ్గా ఎదుర్కోపోతారు అమ్మని. సో ఇప్పుడు ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తా. ఘోరంగా పబ్లిక్. ఇక దుర్గమ్మ అంటే మినిమం ఉంటుంది, అట్లుంటుంది అమ్మ, చాలా పవర్ఫుల్. సో ఇవాళ మన రూట్ వచ్చేసి సేమ్ లోకల్ జైచాలనే తిరగమని చెప్పారు. లోకల్నే ఇంకా బయట పంపిస్తారు ఎందుకో. సో ఇక లోకల్ అంటే బయట పోతే ఏంటంటే మనకు మంచిగా ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ఆలీలు మంచిగా మాట్లాడుకుంటా. పిల్లలు ఇప్పుడు స్కూళ్ళు బంద్ ఉన్నాయి కాబట్టి, సెలవులు వచ్చినాయి కాబట్టి పిల్లలు, చెల్లెలు, అక్కలు అందరూ ఉంటారు. వాళ్ళతోనైతే మంచిగా వీడియో చేస్తుండే, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక లోకల్ ఏంటంటే చెప్పినాయి కదా, ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. సరే ఏదైతే ఓంపా చలో రైట్ లోకల్. యథావిధిగా మనం బాంబే షాపింగ్ మాల్ నుంచి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? పిల్లమర్రి రాజును కాలవారి అంటారా? లేదు ఫ్రెండ్స్, బ్యాటర్ దగ్గరికి రావాలి. బ్యాటర్ చేసుకొని మనం ఊరూరు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ లోకలే మనం తిరిగేది. సో ఫ్రెండ్స్, అట్లా మాట్లాడకరా, వీడియో చూడబుద్ధి అయితే లేదు. ఇప్పటికే వీడియో చూడబుద్ధి అయితే లేదు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఆయన చూడబుద్ధి కాదంటారా? అన్నాడు మైక్ కూడా అటాచ్ చేసేసిండు, బ్యాట్ పెట్టేసిండు, కనెక్షన్ ఇచ్చేసిండు. చలో ఇవాళ లోకల్ మన విక్టర్ వెంకటేష్ తోని ఇవాళ జర్నీ మొత్తం లోకల్ పొట్టు తిరగాలి. మైక్ అయితే పెట్టేసి, బ్యాట్ పెట్టేసి, చలో రైట్ లోకల్. నా పేరు తెలుసా? చూస్తారా తమ్ముడు? బాగా చూస్తారా? టీవీలో ఎలా చూస్తారు? టీవీలో పోలే చూస్తారా? థ్యాంక్ యూ. నేనా? ఏం చూసారు? జోగులు చూస్తారా? కనబడతానా నేను టీవీలలో? నా ఫోన్లలోనా? కనబడతానా? రీల్ చూసినావా తమ్ముడు? ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినావా? నువ్వు కూడా చూసినావా? థ్యాంక్ యూ.
అది చూసినావా? మనది థ్యాంక్ యూ ఫోన్లో కూడా చూస్తారా? టీవీలో ఫోన్లో మన ఫ్యాన్స్ బాగా మంది ఉన్నారు ఇక్కడ. అయితే నా ఆటో వీడియో కాల్ చేసింది నువ్వేనా తమ్ముడు? నువ్వా నువ్వా? వీడియో కాల్ కూడా చేసిండు ఒకసారి. 74 వస్తా లాస్ట్కు 74 వస్తా నెంబరు. అది చెప్పు నా నెంబర్. 61. వెరీ గుడ్, సూపర్ చెప్పిండు. థ్యాంక్ యూ తమ్ముడు. మీకు కూడా తెలుసా? అందరికి వచ్చింది. ఫోన్ చేస్తారు బాగా టార్చర్ చేయడం. ఫోన్ చేసి 1000 రూపాయలు పంపాను. ఎలా వచ్చింది? అలంకారం వల్ల వీడియోలు వచ్చిందా? థ్యాంక్ యూ తమ్ముడు. కడుపు నిండుదా మీరు మాట్లాడకి. థ్యాంక్ యూ గ్యాంగ్. అత్త 31 కావద్దు కొమరంబి కూడా. ఈ మనోళ్ళు పాపం వీడియోలు బాగా చూస్తారా? మన ప్రతి వీడియో ఇన్స్టాగ్రామ్ కాడికి వెళ్ళి చూస్తాను అంటున్నారు. ప్రతి వీడియో అడుగుతారు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సరే ఇక నాకు లేట్ అవుతుంది, నేను పోతున్నా. ఓకేనా? ఒక రోజు కలుతా, ఖచ్చితంగా అందరినీ కలుతా. ఈ రోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంటది. థ్యాంక్ యూ. సో ఇలా మనం ఇక లోకల్ తిరగమన్నారు. హనుమాన్వాడ తిరిగినాం. తిరిగి ఇక హనుమాన్వాడ కొంచెం ఇక బయటకు వచ్చి ఇది ఇక ఇది కూడా లోకలే కొంచెం. హనుమాన్వాడ దాటి ఇదేది మన దివ్యలు ఏదో స్కూలు కళ్ళపల్లి రూట్లో ఒక బాబున్న ఒక అమ్మ పాపం ఎడ్లు పట్టుకుని దున్నుకుంటా మక్కలు ఎత్తారు. నేను బాగా రోజులు ఇడబట్టి వాళ్ళు మక్కలు ఎత్తూనే ఉన్నారు. అడుగుదాం ఇంకా కాలేదని. అనే బాపు ఇంకా మక్కలు వేసుడు కాలేదానే? వ్యక్తనే లేవుగా. ఓ బాపు కాలేదానే మక్కలేదుడు? మక్కలేదుడు కాలేదట. పోరా జప్ప ఇక్కడ పంచాయంగా మందులు ఇత్తవేంద్ర అనమాట వాళ్ళు చూసినా అట్లుంటుంది. మరి మినిమం ఉంటుంది. నిజానికి 2 ఎడ్లు 2 రైతులు అద్భుతంగా కట్టించారు. ఇది కట్టించిన లేవలో కానీ థ్యాంక్స్ అన్న నా తరఫున. ఇదే మోక అందరికి మంచి చూస్తారా మన వీడియోలు? ఏమాడా? థ్యాంక్ యూ. బాయ్. మోక ఇక మరి మన హనుమాన్వాడ అక్కడ దుర్గమ్మ దేవుని ప్రతిష్టాపన చేయాల. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక మరి ఈయన దొరికిన కాడ మోక అని చెప్పి అందరికి పంచమని చెప్పిన. ఈ బ్రోని పాంప్లెట్ పంచమని చెప్పిన. విచిత్రం ఏంటంటే ఇక మన వీడియో చూస్తారుగా అందరూ హాయ్ అన్నయ్య ఎక్కువ కనిపిస్తుంది. అందుకే వీడియో తీయలే ఎక్కువ. సుధీర్ అన్న ఫోన్ చేసిండు. తమ్ముడు మాకు సౌండ్ ఏమి వినబడుతుంది, లోకల్ తిరుగుమని చెప్పినా కానీ అంటే ఇక ఇట్టయితే కాదని చెప్పి కొత్త బస్ స్టాండ్ నుంచి మైక్ వేసుకొని పొట్టు తిరుగుతున్నాం. మరి ఆటో పట్టుకుంటే ఎట్లా అన్న పోలీసులు అంటే నేను చూసుకుంటాము. నీకని నువ్వు అంతమంది పర్మిషన్ ఇచ్చినాక నేనేడు తగ్గుతా. మనం అసలే బాగుసారు ఫుల్ పెట్టిన బైకు. కొత్త బస్ స్టాండ్ నుంచి టవర్ సర్కిల్ పోయినాం. ఇలా దుర్గమ్మ దేవుని నిలబెడుతారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. మళ్ళీ రివర్స్ కొట్టినా మొత్తం ఏది ఎల్బిఆర్ షాపింగ్ ముంగడికి మెల్లే పోకుండా ఫుల్ సౌండ్ పెట్టినా. ఇదేది మన కాసం గడికి మామూలుగా పోలే ఇక మొత్తం మన ఆటోని చూసుడు. సో అట్లా ట్రాఫిక్. ఇక మనడు తమ్ముడు మా కళ్ళ ముంగడికి వెళ్ళి తిరిగాక మనం ఊకుంటాం. ఇక పొట్టు తిరుగుడే ఇక అలా మన బాంబే షాపింగ్ ముందు చుట్టూ 2 సార్లు తిరిగిన ముంగడికి వెళ్ళి మళ్ళీ ఇటు కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఈ మెయిన్ రోడే. ఇప్పుడు మెయిన్ రోడ్ కూడా తిరుగుడే. కానీ కేసు మాత్రం బాగా జరిగించేస్తాను. అయినా మంచిదే, కష్టపడదాం ఓల్ కోసం, రేపటి కోసం, మన కోసం. 1000 రూపాయల బిల్లుపై 25 రూపాయలకి టర్కీ టవల్ ఇస్తున్నారు. 2000 రూపాయల బిల్లుపై 25 రూపాయలకి ఇలా డీజిల్ ఓపిస్తాడు మా విక్టర్ వెంకటేష్ సొంత పైసలతో. సొంత పైసలే
నిజంగా మరి నా వాళ్ళు ఇచ్చిన 300 నాకు ఇవ్వాలి చెప్తాను మరి అంతటిదే లంగతనం. ఇవి 300 ఆలు మన బాంబే షాపింగ్ మాల్ వాళ్ళు ఇస్తారు రోజు 300 డీజిల్కి. నాయే పైసలు అంటాను అంతటిదే డొల్లా. నమస్తే తమ్ముడు, ఏ ఊరు? జగిత్యాలనా? ఇది లింగంపేట తులసినాడు. లింగంపేట జగిత్యాల నుంచి వస్తున్నా. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు గుర్తుపట్టి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారా మన వీడియోలు? ధమ్కి స్టార్ లో రెగ్యులర్ గా వస్తాయి తమ్ముడు, 5 స్టార్ లో కూడా వస్తున్నాయి. కానీ నేను ఈ మధ్యలో 5 స్టార్ పోతలేను, మళ్ళీ టైం మంచి ఉంటే పోతా కావచ్చు. కానీ ధమ్కి స్టార్ లో మాత్రం రెగ్యులర్ గా వస్తాయి. 2 రోజులకు ఒకటి, 2 రోజులకు ఒకటి, 3 రోజులకు కూడా వస్తుంది. కంపల్సరీ చూడు, సబ్స్క్రైబ్ అయ్యి మనల్ని అందరు చెప్పారు. ఓకేనా? ఓకే పోతురు మరి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. కలుద్దాం మరి, డ్యూటీ ఉన్నది, గిరగిర తిరుగుతానా. మొత్తానికైతే ఇవాళ మనం లోకల్ తిరుగుడు అయిపోయింది. ఇక పొట్టు తిరిగినాం. ఇవాళ దుర్గామాత నిలబెడుతురు కాబట్టి పొట్టు ట్రాఫిక్ ఉంది. ఇక మన పండ్ల దాస రాలే నాతో కాబట్టి అన్ననే తీయమని తీసిన, అన్ననే తీయమని చెప్తే బ్యాట్ పట్టుకుని పోతుండు. మన విక్టర్ వెంకటేష్ రాలే అన్నమాట. అంటే అన్న పేరు నేను ముద్దుగా పండ్ల దాసాన్ని పెట్టుకున్నాను, నా పేరు జరిగింది చారాన్ని పెట్టుకున్నాడు. చెల్లుకు చెల్లు అట్లుంటుంది మినిమం. సో వెనకైతే డోర్ స్పీకర్ అంత అట్లా డొల్లా పోయింది. ఇంకా నయమైంది, వీడికి వచ్చినాక పడిపోయింది ఇట్లా అట్లుంటే ఇంకా నయమైంది. వీడికి వచ్చినాక అయిపోయింది, అంతా అయిపోయినాక. సో ఇక వీడికి వెళ్ళి బ్యాట్ ఇచ్చేసినాం. ఇది కొద్దిగా ఎదుర్కొని బాంబే షాపింగ్ మాల్కి పోదాం ఇంకేంది. సో ఫైనల్లీ గమ్యం చేరుకున్నాం, సమయం సమాప్తం, మనకి ఇచ్చిన పని అయిపోయింది, బ్యాటరీ ఇచ్చేసినాం, మొత్తానికి బాంబే షాపింగ్ మాల్కి వచ్చేసినాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సిటీలో అవుట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ జనరేట్ కాదు, ఎందుకంటే సిటీలు పనులు కథాకారఖానా వాళ్ళకి షీట్ ఇచ్చిన అదే పాంప్లెట్ ఇచ్చినా వాళ్ళు తీసుకోరు, ఇక కొంచెం చిరాకు ఉంటుంది. అయినా ఏదో తనలైన మిషన్ వాళ్ళకి ఇచ్చేసినాం, మొత్తం బంద్ చేసినాం. సో ఇగో ఇది మన వీడియో. ఇలా దుర్గామాత జై భవాని, జై దుర్గామాత. వాళ్ళ అమ్మ ప్రతిష్టాపన ఏమంటారు, అమ్మని దుర్గమ్మ దేవుని నిలబెట్టారు. సో అమ్మ దీవెనలు ఉండి మన ఛానల్ కూడా మంచిగా వ్యూస్ పోయి ఒక రేంజ్లో ఉండాలి. సో ఇది మన వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్ బాయ్.